అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువగా నైటీలోనే ఉంటున్నారు. పగలంతా నైటీ, రాత్రి కూడా నైటీ, పగలు మొత్తం నైటీ, ఇలాగే ఉంటున్నారు అందరూ. ఎవరో ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు చీరలు కట్టుకుంటున్నారు. వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారండి, కొత్తగా పెళ్ళయింది వాళ్ళకి. ఆ అమ్మాయి ఎప్పుడు చూసినా నైటీలోనే ఉంటుంది. ఇక పొద్దున్నే ఆఫీస్కి వెళ్తాడు, సాయంత్రం వస్తాడు, వచ్చేసరికి మళ్ళీ నైటీలోనే ఉంటుంది. ఆ అబ్బాయి సినిమాకి వెళ్ళాలా లేకపోతే బయటకి ఎక్కడికన్నా తీసుకెళ్ళాలా అని సంతోషంగా వస్తుంటే ఇది మురికి మొహం వేసుకొని నైటీలో ఉంటుంది. ఇక వాడికి ఆ వెళ్ళాలనే ఇది కూడా ఉత్సాహం కూడా ఇదైపోయిద్ది ఇక దాన్ని చూడంగానే. ఇక అట్లాగా ఉండేసరికి శుభ్రంగా ఉండట్లా అమ్మాయి, శుభ్రత లేదు. ఇక తర్వాత వాడికి కొంచెం అమ్మాయి అంటే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు, నువ్వు ఇలా శుభ్రం పెట్టుకో, అన్నీ స్నానం చేయి, చక్కగా చీర కట్టుకో, నేను వచ్చేసరికి ఏమేమో చెప్పినా కూడా అది ఈనే రకం కాదు. ఇంకా అట్లనే ఉంది. అది ఉండేసరికి అబ్బాయి కొంచెం ఇంట్రెస్ట్గా అమ్మాయిని పట్టించుకోకుండా ఉండేవాడంట, అటు తిరిగి పడుకునేవాడంట. ఇక తర్వాత తల్లిదండ్రులు, ఏ అమ్మాయి ఎట్టుంటున్నారు మీరు, భార్య భర్తలు బాగుంటున్నారా అని తల్లిదండ్రులు అడిగితే, అసలు నన్ను పట్టించుకోడు, నేనంటే ఇష్టం లేదు, అటు తిరిగి పడుకుంటాడు, అట్టా ఇట్టా అని ఏమేమో తల్లిదండ్రులకి చెప్పేసింది. చెప్పంగానే ఇంకా వీళ్ళు అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నాడా ఏంటి అని అన్నీ కనుక్కోకుండానే ఇక వాళ్ళు ఎట్లా ప్రచారం చేస్తున్నారు, వాడు ఇది లేదు, సంసారానికి పనికిరాడు, వాడు గే, ఏమేమో ఇక ఎవరికి అట్లా చెప్పేస్తున్నారు. చెప్పి ఇంకెందుకు అసలు మా అమ్మాయిని పట్టించుకోవట్లేదు అది ఇదని అందరికీ ప్రచారం చేస్తున్నారు. ఇంకా అలాంటి తల్లిదండ్రులు ఇంకా దేంతో కొట్టాలండి? పాపం అనవసరంగా అబ్బాయి మీద నిందిలేస్తున్నారు కదా. దాని కూతురు ఏందమ్మా ఏంటి విషయం అని అసలు కనుక్కునే ఓపిక కూడా లేదు. చెప్పంగానే ఇంకొద్దు, వాడితో మనకు అనవసరం, ఇంకా కాపురం లేదు, ఏమి లేదు, వచ్చేసి ఇంట్లో ఉండు అని అలా చెప్పి ఎంకరేజ్ చేసి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళల్లో వీళ్ళొకళ్ళు. ఇక తర్వాత అసలు ఏంటి సమస్య అని ఆ పెద్దోళ్ళు వాళ్ళు కూర్చొని అడిగితే, ఆ అబ్బాయి అన్నీ చెప్తున్నాడు. ఇట్లా సంగతి, ఎప్పుడు చూసినా నైటీలో ఉంటుంది, నాకు అసలు దాని మొహం చూస్తేనే కోపం వస్తుంది, ఎక్కడికన్నా సినిమాకి వెళ్ళాలి సరదాగా అని చెప్పేసి నేను వస్తే ఇది మాదిరిగా ఉంటుంది, శుభ్రం లేదు, నోరు శుభ్రం, ఒళ్ళు శుభ్రం లేదు అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పంగానే ఇక వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయికి అన్నీ చెప్పి వాళ్ళ కాపురాన్ని కుదుటపరిచారు. ఇక ఈ తల్లిదండ్రులు అయితే ఇక ఇడకపోవటమే వీళ్ళు చేసే పని. ఆ విధంగా చేసి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఆ అమ్మాయి తెలుసుకొని అబ్బాయికి అనుకూలంగా ప్రవర్తించి అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారండి. ఏదైనా చెప్పాలి, చెప్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది. ఇంకొచ్చేసాయి, ఇంట్లో ఉండు, వాడికి ఇడాకులు ఇద్దాం, వట్టాటోడు, కాపురానికి పనికిరానోడు అని చెప్తున్నారు తల్లిదండ్రులు. బిడ్డని సమస్యలు అదే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా అంతే. ఇక ఏదన్నా సమస్య ఉంటే దానికి ఏదో ఒకటి సొల్యూషన్ చేద్దాం, అదేం లేదు, నా కూతుర్ని పంపించం, నా కూతురు ఇంట్లోనే ఉంటుంది, ఏమి చెట్టుకేం కాయ భారం ఏం కాదు, నా కూతుర్ని మేము పోషించుకోగలం, అట్లా ఎంతమంది చెప్తున్నారండి కూతుర్లకి. ఇంకా ఆమె వింటదా? కాపురం చేస్తుందా? ఏదో ఇద్దరికి చక్కెర పెట్టి ఇద్దరికి అయ్యా ఇటు చూసుకో, అమ్మాయి బాగుంటుంది ఇక నుంచి అని ఆ పెద్ద మనుషులు వాళ్ళ చుట్టాలు బంధువులు అందరూ చెప్పి వాళ్ళని సరిచేయబట్టి ఇప్పుడు ఇద్దరు పిల్లలతోటి హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఆ తల్లిదండ్రులనైతే ఆ అబ్బాయి ఇంటి స్థాయికి కూడా రానివ్వడు. మరి అంత నిందేసినప్పుడు ఇంకా ఏ అల్లుడైతే ఊరుకుంటాడు? అవన్నీ రాపించుకొని ఒప్పందాలు చేయించుకొని వాళ్ళని రానియకుండా చేయబట్టి వాళ్ళు శుద్ధంగా కాపురం చేసుకుంటున్నారు. అదండి.
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.